నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। తాడ్వాయి మండలంలోని మేడారంలో రాష్ట్ర స్థాయి నేతల పర్యటన జరిగింది। రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మేడారంలో పర్యటించి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు। అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన మంత్రులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు। ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్షించారు। ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్, జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు। మేడారం జాతర నేపథ్యంలో రహదారులు, బస్సు సేవలు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు। భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు। మేడారం ప్రాంతంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు। ఫోన్ ఎంత పెట్టుకుందాం నాకు ఈ ఫోన్ వెళ్తానా హలో చెక్ 1 హలో చెక్ 1 2 3 చెక్ చెక్ 1 2 హలో హలో చలో బ్రదర్ పండి నడవాలి కొంతకాలంగా సింగరేణి సంస్థను లక్ష్యంగా చేసుకుని కట్టుకథలు, అడ్డగోలు ఆరోపణలతో కూడిన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు। ఈ రాతలన్నీ ప్రజాహితం కోసమేం కాదని, రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఉద్దేశపూర్వకంగా రాస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు। సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుదారి పట్టించేలా ప్రచారం జరుగుతోందని బట్టి విక్రమార్క అన్నారు। కావలసిన వారికి టెండర్లు కట్టబట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు। ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, పూర్తిగా అసత్య ప్రచారమేనని ఆయన స్పష్టం చేశారు। సింగరేణి సంస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పారదర్శకత, బాధ్యతాయుత పాలనతోనే నిర్ణయాలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం వివరించారు। అయినప్పటికీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు రాయడం ఆందోళనకరమని అన్నారు। తప్పుడు రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలు ఆలోచించాలని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు। సింగరేణిని దోచుకోవాలని చూస్తున్న శక్తులే ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు। ఇలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొంటోందని, నిజాలు ప్రజల ముందే ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు। ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి। చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని। ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని। ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్। సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు। నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను। సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు। గ్రేటర్ వరంగల్ 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొడకండ్ల సదాన్కి చెందిన షాప్ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అన్యాయం, అక్రమమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు। మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్తో కలిసి ఆయన బాధిత కుటుంబాన్ని, ధ్వంసమైన షాప్ని సందర్శించి సానుభూతి తెలిపారు। ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత షాప్ కావడమే కూల్చివేతకు కారణమని ఆరోపించారు। ఎస్సీ సామాజిక వర్గానికి
చెందిన సదాన్ స్వయం ఉపాధిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాలు గులాబీ శ్రేణులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రెండోది బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా డివిజన్ లో ఉండడం. మరి మేయర్ గారికి తెలియదా ఈ విషయం? మేయర్ గారి డివిజన్ లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అదే ఏరియాకు సంబంధించిన వ్యక్తి నాయన రాజేందర్ రెడ్డి గారు. మరి వాళ్ళందరికీ తెలియదా? ఇట్లా మరి ఓట్లు వచ్చిన వరకేమో చేవెళ్ల డిక్లరేషన్ లో మేము ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తాం, ఎస్సీలకు చేయిస్తాం, అదేవిధంగా రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, పావలా వడ్డీకి రుణాలు ఇస్తాం, రకరకాల అవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇలా వీళ్ళ నోట్ల మట్టి కొట్టిండ్రు. పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ వరంగల్ ఏదైతే ఉందో అదేవిధంగా మరి కూడా ఈ రెండు కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి. మరి ఇలా పండగల సీజన్ అర్జెంట్ గా వచ్చి వీళ్ళకి ఒక జీవనోపాధి చూపించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా మేము మన స్టేట్ లో ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. తప్పకుండా మరి మా నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళు మాకు తెలియదు అది నీళ్లు నవ్వులుతా ఉన్నారు. అట్లా కాదు, మీరు స్పష్టంగా సమాధానం చెప్పాలి. మళ్లీ వీళ్ళకు పునరావాసం కల్పించాలి. ఇక్కడే కల్పించాలి. ఎక్కడో వాళ్ళ గుట్టలలో పుట్టలలో కనిపిస్తాయి కదా, ఇక్కడ రోడ్డు మీద గిరాకుంటది. మీ చేత కాదు, మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు. అందుకొరకే మా కాళ్ళ మీద మేము మిత్తికో వాటికో వీటికో గిరువు పెట్టి తీసుకున్నారు. తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని ఈ షెడ్ వేసుకున్నారు. మీ భూముల గురించి అడుగుతలేరు వాళ్ళు, మీ ఫామ్ హౌస్ల గురించి అడుగుతలేరు, లేకపోతే మీరు సంపాదిస్తున్న వజ్రాలు వైడీరాల గురించి అడుగుతలేరు, మీ కాంట్రాక్టర్ల వాటా అడుగుతలేరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. పక్కన కూడా అంతే, పక్కన కూడా దాన్ని తీసేస్తే వాళ్ళు కాళ్ళ మీద పడి మరి వాళ్ళు మీరు తీసేకండి మేమే తీసేసుకుంటామని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు. ఇంత భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. మీకు ఎంతో మంది భూ ఆక్రమించారు. మరి వాళ్ళను దయచేసి పోయి అడగండి. ఎస్సీలో దొరికినరా మీకు? వాళ్ళు ఏం అడిగినారు, ఏం చేసిండ్రు? వాళ్ళ వెనక ఎవరు లేరైనా మీరు ఎట్లా చేస్తున్నారు? ఆ రోజులు పోయినాయి. తప్పకుండా మేము వీళ్ళందరి కోసం పోరాడతామని చెప్తూ మరొకసారి కూడా వాళ్ళు మరి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరి వీళ్లకు మళ్లీ పునరావాసం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ. పత్రికా మీడియా మిత్రులు వాస్తవాలను పక్కాగా రాయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు. కడియం శ్రీహరిని అనవసరంగా పొగడ్తలతో ముంచెత్తడం తగదని ఆయన మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం కడియం శ్రీహరి రాజకీయ శైలిగా మారిందని ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగ్గు లేకుండా అధికార పార్టీని ఆశ్రయిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. కడియం శ్రీహరికి నిజంగా ధైర్యం, రాజకీయ నిబద్ధత ఉంటే ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని బహిరంగ కోరాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. అలా చేయగలిగితేనే ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని అన్నారు. మీడియా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కలిగి ఉందని, వ్యక్తులను పొగడటం కాదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాజకీయ అవకాశవాదాన్ని తగిన సమయంలో తగిన విధంగా తీర్పు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. పత్రికా మీడియా మిత్రులకు కూడా కొంత వాస్తవాలు రాయండి నాయన. రాత్తారు కదా శ్రీహరి నుంచి కొట్టాలి, పొగుడుకుంటూ రాస్తారు కొంతమంది. ఎట్లా పొగడబుద్ధి అవుతుందా అని. ఏం చేసిండయ్యా? ఏం చేసిండు చెప్పు? ఏది అధికారం వస్తే అలా రైలు ఉరుకుతాడా అంటే ఇక మళ్ళీ అంటాడు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశంలో మంత్రి పదవి దొబ్బిండు, 10 ఏళ్ళు వెళ్ళిండు, మళ్ళా దిగిపోతాడు. ఎలా కురుకొచ్చిండు? టీఆర్ఎస్లో వచ్చి టీఆర్ఎస్ నుంచి మా గవర్నమెంట్ పోతాడు, మళ్ళీ ఎలా కురికిండు? సిగ్గున్నదా? నేను ఒక్కటే అంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు చెయ్యి గుర్తు కోటేయమని అనువను అంటాడా? ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి. ఇది దమ్ముంటే అనువను, అది అనడు. అది ద్రోహం కాదా? నీవు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. సిగ్గు చెరవ లేకుండా మాట్లాడుతున్నావు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో 20వ వార్డులో 20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా 28వ వార్డు, 29వ వార్డు, 30వ వార్డులలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ మెంబర్ పెండెం రామానంద్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎర్ర యాకూబ్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, ఓర్స్ తిరుపతి, వేముల సాంబయ్య గౌడ్, కొయ్యాడి సంపత్, గాజుల రమేష్,
మోటం రవి, చింతల సాంబరెడ్డి, మాదాసి రవి, నాడెం నాగేశ్వర్, డిష్ బాబా, చల్లా కరుణాకర్, తుమ్మలపల్లి సందీప్, వడ్డే కుమారస్వామి, రాజేశ్వరరావు, చిప్ప శ్రావణ్, మహిళల్లో కొయ్యేడి సునీత, మోటం రజిత, మాడగాని స్వప్న తదితరుల మహిళా నాయకులు, ఇతర నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న అడ్డగోలు లీకులను మీడియా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కుటుంబాలు ఉన్నాయని నిర్ధారణ లేని లీక్ వార్తలను మీడియా అడ్డగోలుగా ప్రచారం చేయడం వల్ల పార్టీ కార్యకర్తలు మానసికంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బయట మీడియాలో వస్తున్న లీక్ వార్తలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లోపలి విచారణ అధికారులే స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు ప్రసారం చేయడం అన్యాయమని విమర్శించారు. మీడియా కూడా బాధ్యతతో వ్యవహరించాలని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి, దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు. హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి, ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా వేసింటారు, ఫలానా ఆయన తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు. అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన. 2 ఏళ్ళు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది, ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 2 రోజుల పాటు కబడ్డీ క్రీడలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడలను గ్రామ పంచాయతీ సర్పంచ్ కోటగిరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ ముఖ్య అతిథిగా, రామగుండం ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మడత రమేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ తన స్వగ్రామంలో క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, గ్రామానికి కుటుంబానికి సేవ చేయడమే నిజమైన సమాజ సేవ అని అన్నారు. ప్రతి సంవత్సరం కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఎస్ఐ రావుల రణధీర్ మాట్లాడుతూ తాను వచ్చిన 6 నెలల కాలంలో ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అందుకు గ్రామస్తులను అభినందించారు. యువత సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా కబడ్డీలో గ్రామానికి పేరు తీసుకువచ్చిన సీనియర్ క్రీడాకారులను శాలువాలు, షీల్డ్లతో సన్మానించారు. ఈ పోటీల్లో వెంకటాపురం గ్రామం ప్రథమ విజేతగా 10,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంది. నందిరాం తండా ద్వితీయ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. 17లో రిటైర్ అయ్యి వచ్చినాక కూడా సార్ అదే మోటివ్తో ఇప్పటికి కూడా మేము స్పోర్ట్స్ అలాగే ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మేము ఆడిన అన్ని గుర్తొస్తున్నాయి. సో అట్లా మనకు ఒక ఆట అనేది ఎంత మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనేది మనకు ఇప్పుడు తెలియదు, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ ఊర్లో ఇచ్చినా కూడా, పక్క విలేజ్లో ఇచ్చినా, పక్క మండలాల్లో, పక్క జిల్లాలు ఇచ్చినా కూడా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి గెలిచినా ఓడిపోయినా కూడా మీకు ఆ స్పోర్ట్స్నెస్ అనేది వస్తుంది. మేము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరం మేము గెలిచిన వాళ్ళం కాదు, కాకపోతే ఆ ఈవెంట్లలో అన్నిట్లలో ఉన్నవాళ్ళం. సో ఈ రోజులో మేము ఒక చిన్న స్థాయిలోనో ఏదో ఒక స్థాయిలో ఉండి మా పేరెంట్స్ని, మా గ్రామాన్ని కూడా ఇప్పుడు మీ ముందు వచ్చి గుర్తు చేసుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఒక మంచి ప్లేస్లో ఉండి మీ గ్రామాన్ని అక్కడ కూడా మీరు ఇలాంటి ప్లేస్లలో ఒక గెస్ట్గా వెళ్ళి మీ గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు చెప్పినట్టు ఆ ఫోన్లు వాడకుండా మంచిగా చదువుకొని, ఏం కాంపిటీషన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటా, మీరు దాంట్లో సక్సెస్ అయినా కాకున్నా కూడా మీకు ఒక మంచి మోటివ్ ఉంటుంది, ఒకటి తప్పు రైటు అని తెలిసే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి మీరు మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కావున ఇప్పుడు లిమిటెడ్ టైం ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదర్శవంతమైన వివాహం జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా జరగడం అందరి ప్రశంసలు పొందుతోంది. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంట ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ సరళతను పాటిస్తూ ఆదర్శంగా నిలిచారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రిని రెడ్డి తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సరళతను చాటుకున్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆడంబరాలకు దూరంగా ఖర్చులు తగ్గిస్తూ చట్టబద్ధంగా వివాహం చేసుకోవడం సమాజానికి మంచి సందేశమని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సేవలో ఉన్న అధికారులు స్వయంగా ఇలా ఆదర్శంగా నిలవడం యువతకు స్ఫూర్తినిస్తోందని పలువురు కొనియాడుతున్నారు. నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15,000 చొప్పున రైతు భరోసా అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పథకం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర రైతుల్లో అయోమయం నెలకొన్నదని వరికెల కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సక్కపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రూపొందించిన రైతు భరోసా పథకాన్ని క్రమబద్ధంగా పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. ప్రతి పంట కాలంలో రైతులకు భరోసాగా నిలవాల్సిన ఈ పథకం విషయంలో స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం వల్ల ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్న విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు అయోమయానికి గురికాకుండా చూడాలని రాష్ట్ర రైతులు వినయపూర్వకంగా మరియు బలంగా కోరుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్, ఉపాధ్యక్షులు రవీందర్, సహాయ కార్యదర్శి బాబురావు, మండల కార్యదర్శి టేకురాల రాజు, రైతులు, నాయకులు సంతోష్ రావు, దేవేందర్, కృష్ణాజీ, చిన్న వీరన్న, రాజన్న, మోహన్ రావు, రాజు, రవీందర్, రాజా రైతులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతు భరోసా సక్రమంగా వస్తలేదు. కాబట్టి ఏంటని చెప్పంటే రైతులు ఇప్పటివరకు కూడా మొన్న డిసెంబర్ 31 వరకే పడేది అంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఇంతవరకు జనవరి 23 తారీఖు వచ్చినప్పటికీ కూడా మొన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, సంక్రాంతి లోపు రైతు భరోసా ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇంతవరకు పనిలేదు. మరి దానికి గల కారణం తెలియజేయాలి. మరి రైతులను మభ్యపెట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకున్నంత అది కాదు. మేము కోరేది ఏంటంటే రైతు రక్షణ సమితి పక్షాన వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి. రైతులకు చెప్పిన సంక్షేమ పథకాలు ఏదైనా కూడా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకు పంట గిట్టుబాటు కావచ్చు, ఏదైనా కూడా ఇంతవరకు కూడా సక్రమంగా చేయలేదు. కాబట్టి ఏంటని చెప్పంటే మేము తక్షణమే డిమాండ్ చేసేది మా రైతు రక్షణ సమితి పక్షాన వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి ఫస్ట్. తర్వాత 2 లక్షల రుణమాఫీ 100% చేయాలి. తర్వాత మన పంట వాళ్ళకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోతే కూడా నేను రైతు రక్షణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రైతు రక్షణ సమితి పక్షాన ధర్నా రాష్ట్రంలో నిర్వహిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన ప్రతులు అలాగే వెంకటకృష్ణ ఫోటోలను బీఆర్ఎస్పీ నేతలు దగ్ధం చేస్తూ నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుపై ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సంబంధిత వ్యక్తులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. అవమానకరంగా, వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేశారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం ఉధృతంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ ఫోటోను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పోటీ పడిన దృశ్యాలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. బీఆర్ఎస్పీ నేతలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై అనవసర ఆరోపణలు చేస్తూ మీడియా హద్దులు దాటుతోందని విమర్శించారు. ఇలాంటి కథనాలను ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితిని సమీక్షించిన పోలీసులు శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం విచారణ కొనసాగుతోంది.
వర్ధన్నపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి రవాణా ఉద్రిక్తతకు దారితీసింది. నల్లబెల్లి మండలంలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామ సర్పంచ్ భర్త శ్రీకాంత్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 స్థానిక నాయకులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తరలింపును గమనించిన శ్రీకాంత్ అక్కడికి వెళ్లే రవాణాను నిలిపివేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో మాటల తూటాలు పెరిగి వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో 2 స్థానిక కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పై పిడిగుద్దుల దాడి చేయడంతో పాటు హెల్మెట్ తో కొట్టి గాయపరిచినట్లు సమాచారం. దాడిలో శ్రీకాంత్ కి గాయాలు కాగా స్థానికులు వెంటనే అతన్ని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్రమ మట్టి రవాణాను ప్రశ్నించినందుకే దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలోని మామిళ్ల వీరయ్యపల్లె వద్ద గల నాగరాజుపల్లి మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిసారి పూజారులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకు చుట్టూ ఉన్న గ్రామాలు, మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మక్క సారలమ్మలకు ముడుపులు మొక్కులు చెల్లించుకుంటారు. అందులో భాగంగా ముందస్తుగా వాటర్ శుద్ధి చెక్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా నర్సంపేట నుండి పరిశీలకుడు వచ్చి వాటర్ శాంపిల్ తీసుకుని పోయి నర్సంపేట ల్యాబ్ లో చెక్ చేసి దాన్ని పరిశీలించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వాటర్ శాంపుల్ తీసుకున్నాను. అక్కడ తీసుకున్న తర్వాత నర్సంపేటలో ల్యాబొరేటరీ ఉంది. అక్కడ వీటి యొక్క శాంపుల్స్ యొక్క పరీక్షలు, ముఖ్యమైన పరీక్షలు ఏమనగా ఫ్లోరైడ్, ఐరన్, pH చేయడం జరుగుతుంది. మళ్ళీ మా పై అధికారి అయిన ఏ మేడం గారికి, డిస్ట్రిక్ట్ డి గారికి ఈ పంపడం జరుగుతుంది. వాటిని పంపించిన తర్వాత వాటి వల్ల వాటర్ నీటి సమతుల్యతలో తేడా వస్తే వాటి గురించి మళ్ళీ వచ్చి దీన్ని క్లోరినేషన్ చేయడం జరుగుతుందని నేను చెప్తున్నాను. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. షాప్లో నిల్వ ఉంచిన కలప, ఫోమ్ సామాగ్రి కారణంగా అగ్ని వేగంగా చెలరేగి 4 అంతస్తుల భవనమంతా వ్యాపించింది. మంటలతో పాటు దట్టమైన పొగలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది పలువురు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అలాగే భవనం చుట్టుపక్కల భద్రతా చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ ని మళ్లించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తమిళనాడు నుంచి మానవత్వానికి అద్దం పట్టే హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యాంత్రికతతో నిండిపోయిన ఈ డిజిటల్ యుగంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించాడు ఓ సాధారణ సేల్స్ మ్యాన్. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని డార్లింగ్ డిజిటల్ వరల్డ్ షోరూంలో పనిచేస్తున్న ఓ సేల్స్ మ్యాన్ షోరూం బయట నివసించే నిరుపేద పిల్లలను గమనించాడు. సాంకేతిక పరికరాలు అమ్మే ఆ షోరూంలోని డిస్ప్లే టీవీని కేవలం కస్టమర్ల ఆకర్షణకే కాకుండా ఆ చిన్నారుల ఆనందానికి వాడాలన్న ఆలోచన అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. రోజు షోరూం బయటకు వచ్చే ఆ పిల్లల కోసం వారికి ఇష్టమైన కార్టూన్ షోలను డిస్ప్లే టీవీలో ప్లే చేస్తూ క్షణికమైన ఆనందాన్ని వారి జీవితాల్లో నింపుతున్నాడు. కార్టూన్లు చూస్తూ పిల్లల ముఖాల్లో కనిపించే చిరునవ్వులు అక్కడ ఉన్న వారిని కదిలిస్తున్నాయి. ఈ హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ సేల్స్ మ్యాన్ ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ ఇలాంటి చిన్నపాటి మానవీయ చర్యలే సమాజానికి పెద్ద స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.